మరి విశ్వక్ సేన్ గారి జర్నీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ని కూడా ఇస్తుంది. ఆయన జర్నీ మీ అందరికీ చూపించే టైం వచ్చేసింది. కెన్ వి హ్యావ్ ది బ్యూటిఫుల్ జర్నీ ఆఫ్ విశ్వక్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? చిన్నగా ఉన్నప్పుడు ఈశ్వర్ సినిమా వచ్చినప్పుడు నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నా. సో స్టేజ్ మీద ఫస్ట్ టైం డాన్స్ చేసినండే అప్పుడు. సో మెల్లమెల్ల జనాలు కూడా అంటారు కదా సేమ్ హీరోలు ఎక్కున్నారు, అది సీరియస్ తీసుకున్నాను. తను ఏదో ఒకటి ప్రూవ్ చేద్దామని, సమాజానికి కాదు తనకి తానే ప్రూవ్ చేసుకుందామని బయలుదేరినటువంటి నటుడు తను ఆనంద పొందాలి. తను కాన్ఫిడెంట్ గా ఉంటేనే మీ అందరినీ ఆనందింప చేయగలుగుతాడనే నమ్మకం తనది. ఇంట్లో నా ఇంజన్ కాన్ఫార్మింగ్ మాకే సినిమా మేము రిలీజ్ చేసాము. అప్పుడు ఆ కాన్సెప్ట్ అది నాకు బాగా నచ్చి అప్పుడే అనిపించింది ఈజ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అని. రెండో సినిమాకి ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. బట్ అది పలక్నామా దాస్ ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లి సక్సెస్ చేశాడు అంటే ఈజ్ ఏ టాలెంటెడ్. కానీ విశ్వక్ సేన్ అనే పేరు, హృతిక్ రోషన్ ఆ పేరు తర్వాత అతని అపియరెన్స్ చూస్తే ఎంత అందంగా ఉంటాడో అంత అందంగా ఉంటాడు మనిషి. ఈ సినిమా మనం ఇంగ్లీష్ లో కాదు, ఆస్ట్రేలియాలో కాదు, రష్యాలో కాదు, ఎందులో డబ్బింగ్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ లుక్ ఫేస్ అది. కానీ ఈ రోజు విశ్వక్ మీద ఉన్న అభిప్రాయం ఏ సినిమాలో ఏ రోల్ అయినా సరే ఇరగదీసేస్తారని నమ్మకం నాకుంది. యాజ్ ఎ వర్సటైల్ పర్ఫార్మర్ హి ఇస్ ద మోస్ట్ డేరింగ్ కిడ్ ఐ హావ్ ఎవర్ సీన్ హూస్ ఎంటర్డ్ ద మూవీస్ ఇన్ ఎ లాంగ్ టైం. సొంతంగా క్రేజ్ సంపాదించుకునేటోళ్ళు కొంతమంది ఉంటారు కష్టపడి. దాంట్లో నాకు ఎందుకో చూస్తే విశ్వక్ ఫస్ట్ అనిపిస్తాడు. విశ్వక్ ఒక ఫిలిం రిలీజ్ చేస్తుండే అది ప్రమోషన్ లేకపోయినా పర్లేదు, ఒకడు మనోడు సినిమా చేసిండ్రా పైన పోయి థియేటర్లలో కూర్చొని చూస్తారు. ఆ క్రేజ్ సంపాదించుకున్నాను. మన కూర్చుందాం విత్ ఇష్టమైన యంగ్ హీరోస్ లో ఇతను ఒకడు. ఆ రోజు కళ్ళద్దాలు పెట్టుకున్న దినేష్ ప్రసాద్, ఈ రోజు సన్ గ్లాసెస్ పెట్టుకున్న విశ్వక్ సేన్. సచ్ లవ్లీ లవ్లీ టాలెంట్. నాకు తెలిసి ఇండస్ట్రీలో తనకన్నా ఆనెస్ట్ యాక్టర్ ఇంకోటి లేడు మమ్మల్ని. చాలా మంది తప్పించుకోవడానికి చూస్తారు, కానీ ఆయన ముందుండి ఈ మూవీని తానే అన్ని చూసుకుని నడిపిస్తున్నారంటే వెరీ గ్రేట్ విశ్వక్ జీ. సింగిల్ సిట్టింగ్ లో స్క్రిప్ట్ చదివాడు, నేను సినిమా చేస్తున్నా నీకు ఏం కావాలని చెప్పు అన్నాడు, అంతే. దట్స్ ఇట్. హి డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్ ఫర్ ద ఫిల్మ్. ఇతనికి సినిమా ఫ్యాన్స్ డెఫినెట్ గా యూత్ రెబెల్ రేజింగ్ ఫ్యాన్స్ ఉన్నారు, బట్ ఇతని పర్సనాలిటీకి నేను పెద్ద ఫ్యాన్. వర్క్ సమయంలో ఎక్కువ హిట్స్ తో అందరి గుండెల్లో పలకనామా నుంచి రాజమండ్రి వరకు, వైజాగ్ నుంచి చిత్తూరు వరకు గల్లీ గల్లీలో ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. ఇది నా ఆస్తి, నన్ను ఎవ్వడేం పీకలేని ఆస్తి, ఇది నా దగ్గర నుండి లాక్కోలేని ఆస్తి ఇది అనిపించింది. ఎవరి ఫ్యామిలీలోనైనా నేను సినిమా హీరో అయితా అంటే సడన్ గా షాక్ అవుతారు. బట్ మై మామ్ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ బిలీవ్డ్ ఇన్ మీ ఇన్ ద బిగినింగ్. అండ్ దెన్ మై ఫాదర్, ఆమె ఒక హిట్ సినిమా చూస్తే ఫోన్ చేసి నీ సినిమా ఎప్పుడు అని అడుగుతుండే. ఏది నేను ఇంకా ఒక సినిమా కూడా చేయనప్పుడు, షార్ట్ ఫిల్మ్లు చేస్తున్నప్పుడు. సో షీ బిలీవ్డ్ ఇన్ మీ. అమ్మా ఐ లవ్ యూ, నీ కొడుకు ఏం కాదు, ఎవ్వడేం బీగలడు, రాసి పెట్టుకో. ఫస్ట్ ఫలక్నామా దాస్ తీసాం మేము. అప్పుడు విశ్వక్ సేన్ అంటే ఎవరికి తెలీదు. సినిమా రిలీజ్ కాకముందునే స్టార్డమ్ తెచ్చుకున్నాడు అబ్బాయి ఇండస్ట్రీలోని. ఇది చరిత్రలో మిగిలిపోవాలంతే. టైగర్. మనుషులు 3 రకాలరా, ఆడాళ్ళు, మగాళ్ళు, రాజకీయ నాయకులు. రే ఓబో, షికార్ అయిపోయింది, బండిది. Tiger Maska Das Vishwak Sen. Give it up for Vishwak Sen everybody. అసలు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు.
గల్లీ గల్లీకి విశ్వక్ అనే పేరు ఈరోజు తెలుసు అని అంటే అది కేవలం మీ కష్టం వల్లే, కేవలం మీ సినిమాల వల్లే. అందుకే మనము మనసులో పెట్టుకున్నాం మన మాస్కా దాస్ని. మరి ఇప్పుడు ముఖ్యమైన విషయం, అసలు ఈ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్ ద్వారా వస్తుంది. ప్రొడ్యూసర్ గారు సూర్యదేవర నాగవంశీ గారు. ఈ సినిమా తర్వాత NBK 109 రాబోతుంది. మరి నేను వంశీ గారిని స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడే కన్నా ముందు ఇక్కడ బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ ముందు NBK 109 గ్లింప్స్ చూసేద్దామా? ఓకే, ప్రెజెంటింగ్ NBK 109 బై సితారా ఎంటర్టైన్మెంట్స్.